కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా పెద్దలు చెప్తున్నారు, బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం కాదు అంటున్నారు. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు. కానీ అరెస్ట్ అయినంత మాత్రాన నేరస్తులుగా పరిగణించలేం కానీ మనం కూడా. కాబట్టి ఇక్కడ దాన్ని గమనించుకొని మాట్లాడాలి. మనం ఎక్కడ కూడా అరెస్ట్ అయినంత మాత్రాన, ప్రభుత్వం రిమాండ్ చేసేంత మాత్రాన నేరస్తులుగా కోర్టు తేల్చాలి అది నేరస్తులా కాదనేది. అంతవరకు కూడా కడిగిన ముత్యం కింద లెక్కను కావాల్సుకొని ఆ రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి జైలుకు పంపినంత మాత్రాన అందరూ కూడా నేరస్తులు గారు, నేరం మోపబడదు. ఇప్పుడు ఒకటి పెద్దలు చెప్తారు, వెంకరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇది డబ్బులు అక్రమంగా అక్కడ చెల్లించడం మీరే చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, డబ్బులు ఆ సంస్థకే చెల్లించారు. డబ్బులు ఒకవేళ పర్సనల్ అకౌంట్ ఎవరన్నా అకౌంట్ లోకి మారితే ఈ చెల్లించే సంస్థకు కాకుండా ఇంకెవరికైనా చెల్లించినట్టు అందులో అవినీతి జరిగినట్టు. ఇందులో అవినీతి జరగలేదు, ఆ యొక్క రూల్ ప్రకారం చెల్లించలేదని వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సంస్థకే ఇవ్వడం జరిగింది. ఏదైతే రేసింగ్ కార్ ఈ రేస్ సంస్థకే డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు. కాబట్టి నిబంధనల మేరకు నడుచుకోలేదని చెప్తా ఉన్నారు. కేసు అది ఆ సెక్షన్ పెట్టాల్సి ఉండే, మరి ఏం సెక్షన్ పెట్టారో తెలుస్తుంది పూర్తిగా. కాదు ఇందులో వీరిని రిమాండ్ చేసి నేను పగ తీర్చుకుంటున్నా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే మాత్రం దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఎదుర్కొంటాం ఇటువంటి అక్రమ కేసులను. తప్పకుండా రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పని చేసి పరిపాలన దృష్టి పెట్టి బాధితులకు, రైతులకు, విద్యార్థులకు ఏం కావాలో చూసుకొని ఆ పరిపాలన సజావుగా కొనసాగించాలి 5 సంవత్సరాలు మేము కోరుతా ఉన్నాం. దాంట్లో బాగా ఈ రోజు ప్రశ్నించి సంవత్సరం లోపల బీఆర్ఎస్ పార్టీ మరీ పుంజుకుంది, ప్రజల లోపలికి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ యొక్క చరిష్మా తగ్గిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక పూరితమైనటువంటి చర్యలు చేస్తా ఉన్నాడు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చెల్లించదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల ద్వారానే నిర్ణయం చెప్పిస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన పని తప్పని ప్రజలే బుద్ధి చెప్తారు. దీని కొరకు మరి రాబోయే రోజులు వేచి చూస్తాం. తప్పకుండా ఇటువంటి కర్ణాటకకు సంబంధించిన, తమిళనాడుకు సంబంధించిన రాజకీయ పరిస్థితులను ఇక్కడ తీసుకురావద్దు. ఇక్కడ ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉన్నాయి, దీన్ని అద్భుతంగా కొనసాగుతూ ఇట్లే యొక్క ఆనవాయితీని ముందుకు తీసుకుపోయారు. కానీ ఈ అధికారం రాగానే అక్రమ కేసులు పెట్టి లోపలికి గేయాలనుకోవడం ఇది చాలా తప్పు. ఇది ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి వారికి బహిరంగ టీవీ ద్వారా వాళ్ళకి ఇతూ చెప్తా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాంబాబు ఉన్నారు, జర్నలిస్టు, ఆయనతో మాట్లాడదాం. రాంబాబు నమస్తే అండి. రాంబాబు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్, పాపిరెడ్డి గారు, రామ్మోహన్ గారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తారా? ఏమై జరుగుతున్నది, దురదృష్టవశాత్తు ఈ దేశంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే ప్రతి అంశం కూడా రాజకీయం అంశం అవుతున్నది. అది వేల కోట్ల కరప్షన్ కావచ్చు, లక్షల కోట్ల కరప్షన్ కావచ్చు, కోట్ల కరప్షన్ కావచ్చు, ఏదైనా కూడా ప్రతి విషయం కూడా రాజకీయ అంశాలతో ముడిపడి రాజకీయంగా అది అన్ని విధాలుగా పులుముకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నారు, ఇప్పుడు అట్లా కాదు, రామ్మోహన్ గారు ఇప్పుడు కేటీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్నాడు, నేను 55 కోట్ల రూపాయలు చెల్లించిన వాస్తవమే, అది ఎటువంటి అనుమతులు లేకుండా చేసిన. ఒక క్యాబినెట్ మంత్రి, సీనియర్ మినిస్టర్, చదువుకున్నవాడు, అమెరికాలో ఉండి వచ్చిన వాడు, ఈ ఫెరా అంటారు, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ అని నేను తెలియదు. తెలిసినా కూడా అక్కడ ఏంటంటే అధికారం మాది, ఈ ప్రభుత్వం మాది, నేను ఇష్టమైనట్టు చేస్తా, నా ఇష్టమైనట్టు. ఇది 55 కోట్లు చిన్న, వేల కోట్ల రూపాయలు కూడా ఇష్టమైనట్టు చేసిన ఆ పేద ప్రభుత్వం కూడా, అది కూడా ఎప్పుడు వస్తాయి, బయటకు వస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వ్యవస్థలను ధ్వంసం చేయడం, ఇష్టాన్ని ఒక విధంగా నిర్వీర్యం చేయడం, వ్యక్తుల యొక్క ఇష్టారాజ్యంగా పరిపాలన నడపడం, ఇవి చాలా దుర్మార్గమైన విషయాలు. ఎందుకంటే వ్యవస్థలో ఇన్ని కట్టుబాట్లు ఎందుకున్నాయి, రాజ్యాంగం ఎందుకున్నది, రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకున్నాయి, ఇది చట్టసభలు ఎందుకున్నాయి, ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఈ ప్రభుత్వ ధనాన్ని కానీ ఈ ప్రజల శ్రేయస్సును కానీ ఇష్టారాజ్యంగా నడపడానికి వీలు లేదు. దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్ల ప్రకారం పోవాలి. కట్టుబాట్లు అతిక్రమిస్తే తప్పు జరుగుతుంది, దానికి శిక్ష ఉంటుంది అనేది కూడా ఆ చట్టాలలో ఉంది. అయినప్పటికీ కూడా ఇది ఇది కేవలం రాజకీయం. ఈడ తర్వాత బీఆర్ఎస్ పుట్టుకుంటాన్ని కాంగ్రెస్ తగ్గుతుంది, అది వేరే విషయం. రేపు ఇదే కేసు ఇప్పుడు చెప్తాను కదా, రేవంత్ రెడ్డి గారు 2014-15 అరెస్ట్ అయ్యిండు. ఇవాళ 2024 ఏ కేసు ఏం నడవలేదు, అది ఎటువంటి కేసులు కాదు. ఈవెన్ వెంకటరెడ్డి గారు పైసలు ఇవ్వడం కూడా నేరమే, పైసలు తీసుకునే కాదు, పైసలు ఇవ్వడం కూడా, లంచం ఇవ్వడం కూడా నేరమే. కానీ ఇంతవరకు కూడా ఆ కేసు ఏమీ కాలేదు. ఈ కేసులు ఏమైతే అని కూడా ఎవరికి పెద్ద భ్రమలేం లేవు. కేసు అవుతుంది, ఫోటో 10 రోజులు పోతాడు, గట్టి లాయర్లు పెడితే ఆ 10 రోజులు కాకుండా 2 రోజులు బయటకు వస్తాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది అంటే ఇది ఒక ప్రజా కోర్టు, మామూలు న్యాయస్థానాలు అవే కాకుండా ప్రజా కోర్టులలో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు.
మీరు అనుకున్నట్టు రామ్మోహన్ గారు ఇది రాజకీయ కోణం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు ఏంటంటే